ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్‌ని డెవలప్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో కృషి చేస్తుంది. దానికి తోడుగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను పెంపొందించడానికి, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడానికైతే యూనియన్ బ్యాంక్ ముందుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్‌రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. అసలు ఈ ఎక్స్‌పోకి ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు అభివృద్ధి పథంలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంఎస్ఎంఈకి లోన్లు గాను ఇప్పటి వరకు ఈరోజు 10,500 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సన్నకారు, చిన్నకారు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలందరికీ కూడా బ్యాంక్ కనెక్ట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో సుమారుగా 850 కోట్లు పారిశ్రామికవేత్తలకి రుణాల రూపేణ అందజేయాల్సిందిగా ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం. దానికి గాను తెలంగాణలో ఉన్న 10 రీజనల్ ఆఫీసెస్ కూడా ఈ దిశగా 12 సెంటర్స్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాయి. ఇవాళ హైదరాబాద్ కోటి రీజన్ తరఫున ఇక్కడ టిఐఎఫ్ కాంపౌండ్ లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. దీనిలో సుమారుగా 100 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేయడం, ఖాతాదారులకు ఆ శాంక్షన్ లెటర్లు ఇవ్వడం జరుగుతోంది. ఖాతాదారులందరికీ, శ్రేయోభిలాషులందరికీ తెలియజేసేది ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆల్రెడీ ఎంఎస్ఎంఈ సపోర్ట్ స్కీమ్స్ లో అన్ని రకాల సదుపాయాలు పొందుపరచబడి ఉన్నాయి. మీరు వాటిని మీ యొక్క దగ్గర ఉన్న బ్రాంచ్ ని రీచ్ అయ్యి దానికి సంబంధించి అన్ని సపోర్ట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇప్పుడు చాలా మంది ఖాతాదారులు ఏంటంటే రుణాలు ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంటనేది చాలా సమస్య అయితే ఉంది. దాని గురించి ఎటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది? ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఎలాంటి వాళ్ళకి అయితే ఈ ఎంఎస్ఎంఈ కింద ఎలాంటి వాళ్ళకి మీరు లోన్లు ఇస్తారు? దాని గురించి కూడా కొంచెం వివరించి. ఏ పరిశ్రమ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీసింగ్ కానీ ఎంఎస్ఎంఈ కిందకే వస్తుంది, ఒక వ్యక్తిగత రుణాలు వ్యవసాయం తప్పించి. దానికి సంబంధించి రకరకాల స్కీములు రకరకాలుగా ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆదేశాల ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం 5 కోట్ల వరకు కూడా కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ కాస్ట్, దానిలో వచ్చే దాని జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ను బట్టి ఆ స్కీమ్స్ లో ఫిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మాకు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్స్ అని చెప్పి ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్రెడీ. వాటిని కనుక అప్రోచ్ అయితే మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలి, ఎట్లాగనేది కూడా గైడ్ చేస్తారు. ఇప్పుడు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో మీ బ్యాంక్ నుంచి ఎంత వరకు టార్గెట్ పెట్టారు సార్? ఎంఎస్ఎంఈ కింద ఎన్ని లోన్లు మంజూరు చేయాలనేసి మీరు ఆలోచన చేస్తారు? నార్మల్ గా మా స్టేట్ కి సంబంధించినంత వరకు అయితే మన దగ్గర 2,000 కోట్లు అనేది టార్గెట్ గా ఉంది. దానిలో 70% వరకు అచీవ్ అవటం జరిగింది. ఈ సంవత్సరం ఈ వారమే సుమారుగా 850 కోట్లు మేము టార్గెట్ గా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నా పేరు కళ్యాణ్ వర్మ. నేను డీజీఎం రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రీజనల్ ఆఫీస్ లో ఉన్నాను. ఈ రోజు ఎంఎస్ఎంఈ క్యాంప్, అవుట్రీచ్ క్యాంప్ కింద ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 crores ఈ రోజు ఫైనల్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందాక మా సీఎం భాస్కర్రావు గారు చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ముందంజలో ఉంది. దానికి తోడుగా ఈ రోజు టిప్ ఇండస్ట్రియల్ పార్క్ లో మేము నిర్వహించిన ఈ ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ క్యాంప్ లో 100 కోట్ల వరకు ఇచ్చిన ఫైనల్ శాంక్షన్స్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ మేము 150 కోట్ల పైన వరకు మేము లీడ్స్ జనరేట్ చేసుకోగలిగాం. ఈ రోజు ఈ రాబోయే లీడ్స్ అన్ని ఈ రాబోయే కాలంలో ఈ మంత్ ఎండ్ లోపల మెటీరియలైజ్ అయ్యే విధంగా చూసుకుంటామండి. చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈ కంపెనీలను డెవలప్ చేయాలని చెప్పేసి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఆలోచన చేస్తుందో, అదే విధంగా యూనియన్ బ్యాంక్ కూడా మేము ముందుండి వీళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు కానీ, వాటికి కావాల్సిన రుణ సదుపాయాలు ఏ విధంగా చేయాలనేది మేము చాలా ఫ్రెండ్లీగా ఉండే విధంగా చేస్తామని చెప్పేసి బ్యాంక్ వాళ్ళైతే మనం చెప్పడం చూస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.